ఇవాళ నారీ శక్తి వందన అధినియం బిల్లు మీద మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు అత్యంత అవగాహన రాహిత్యంతో బాధ్యత రాహిత్యంతో మాట్లాడమే కాకుండా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓ ప్రతిపక్ష నాయకుడు హోదాకి మచ్చ తెచ్చే విధంగా వారు మాట్లాడడం జరిగింది. మీకు అవకాశం ఇచ్చింది బిల్లు మీద మాట్లాడమని చెప్పి మహిళా సాధికారత గురించి మాట్లాడడం మీద, మహిళా బిల్లు పాస్ అయిన తర్వాత మహిళా అభివృద్ధికి సాధికారత కోసం జరిగే న్యాయం పైన, మహిళకు కూడా పాలనా అధికారాన్ని ఇస్తే రాజ్యాంగం మరింత పటిష్టం కావడం మీద మాట్లాడాల్సిన రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని పట్టుకొని ఈయన జాదూగర్, మెజిషియన్ అని అవహేళనగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన దాంట్లో ఏమైనా ఒక మానసికానందాన్ని ఆ రకంగా మాట్లాడుతూ పొందారేమో తెలియదు, కానీ దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీలో ఉంటున్న ఫ్రస్ట్రేషన్ని, అదేవిధంగా వాస్తవానికి ఆయన ఎంతో దూరంగా ఉంటున్నాడనే విషయాన్ని దేశ ప్రజలకు ముందర తేటతెల్లం చేసింది. ప్రజలందరూ ఇవాళ ఒక డెసిసివ్ లీడర్షిప్ని, బోల్డ్ రిఫార్మ్స్ని, అదేవిధంగా ట్యాంజిబుల్ రిజల్ట్స్ని చూస్తున్నారు. అవన్నీ గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్నాయి. అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తోంది. భారతదేశానికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు, ఖ్యాతి లభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ పుల్వామాని ఒక ట్రిక్కుగా, పహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూర్ని కూడా ఒక ట్రిక్కుగా అభివర్ణించారు. ఆయన ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడే క్రమంలో ప్రధానమంత్రిని, దేశ 140 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రిని అవమానించడమే కాకుండా మన సైనిక శక్తిని, వారి కమిట్మెంట్ని, దేశ భద్రత పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ని కూడా ప్రశ్నించేలాగా, అవమానపరిచేలాగా మాట్లాడడం అత్యంత ఖండనీయం. పుల్వామాలో కానీ, పహల్గాం తర్వాత కానీ భారత సైనికులు సరిహద్దులను దాటి అత్యంత ధైర్య సాహసాలతో మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కి గుణపాఠం చెప్పేలాగా బాలాకోట్లో ఏ స్ట్రైక్ చేసినా, ఇటీవల అత్యంత ప్రెసిషన్తో ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 స్థావరాల్ని కేవలం 15 నిమిషాల్లోనే ధ్వంసం చేసి ప్రపంచానికి భారతదేశ శక్తి సామర్థ్యాలను చాటి చెప్తే, దీన్ని యావత్ ప్రపంచం హర్షిస్తూ ఉంటే, చివరికి పాకిస్తాన్ కూడా మా దేశం మీద దాడులు జరిగాయని ఒప్పుకుంటూ ఉంటే, దాన్ని ట్రిక్కుగా రాహుల్ గాంధీ అభివర్ణించడం బట్టి ఆయనకి సైనికుల మీద కానీ, దేశ భద్రత మీద కానీ, లేదా ఈ దేశం మీద ఉన్న గౌరవం, ప్రేమ ఏమాత్రమో అర్థమవుతా ఉన్నాయి. ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలందరికీ తెలుసు పుల్వామా, పహల్గాం తర్వాత ఏ రకంగా మన సైనిక శక్తిని ప్రపంచానికి ప్రదర్శించడమే కాకుండా అటువైపు నుంచి వస్తున్న డ్రోన్లను కానీ, మిసైల్స్ని కానీ అడ్డుకొని మన రక్షణ వ్యవస్థ కూడా ప్రపంచంలో ఏ శక్తివంతమైన దేశాన్ని కూడా తీసిపోదనే విషయం ప్రజలు గుర్తించారు. రాహుల్ గాంధీ గారికి మాత్రం అది అర్థం కావట్లేదు. తర్వాత డిమానిటైజేషన్ కూడా ఒక ట్రిక్కుగా ఆయన అభివర్ణించారు. డిమానిటైజేషన్ తెచ్చింది నల్లధనాన్ని నిర్మూలించడానికి, ఇతర దేశాల నుంచి వస్తున్న ఫేక్ కరెన్సీని కట్టడి చేయడానికి, అదేవిధంగా టెర్రర్ ఫండింగ్ని కట్టడి చేయడం కోసం డిమానిటైజేషన్ తెస్తే, యావత్ భారతదేశం ఆనాటి నరేంద్ర మోడీ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తే, దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో కేవలం 272 సీట్లతో గెలిస్తే, డిమానిటైజేషన్ జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 303 సీట్లతో భారతీయ జనతా పార్టీని, దాదాపు 350 సీట్లతో ఎన్డీఏని గెలిపించారంటే
ప్రజల విఘ్నతని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు ప్రజలు స్వాగతిస్తుంటే దాన్ని ట్రిక్కుగా మీరు అభివర్ణించడం ఏంటో అర్థం కావడం లేదు. మూడో విషయం, ఈ పార్ట్నర్షిప్స్ గురించి మాట్లాడారు. బిజినెస్ మెన్లతో పార్ట్నర్షిప్ గురించి ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. పార్ట్నర్షిప్లు ఎవరు హయాంలో ఉన్నాయో, ఎవరి హయాంలో స్కామ్ల మయంగా పాలన సాగిందో ప్రజలు ఇంకా మర్చిపోలేరు. యూపీఏ 10 ఏళ్ల కాలంలోనే 12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. 2G స్కామ్ దగ్గర నుంచి, కామన్వెల్త్ స్కామ్ నుంచి, కోల్ స్కామ్ నుంచి లక్షల కోట్లు ఏ రకంగా దోచివేయబడ్డాయో ఒక కుటుంబం ద్వారా ప్రజలు మర్చిపోలేరు. వీటిని ట్రిక్కులుగా చెప్పడం, జాదుగారులుగా చెప్పడం, ఇప్పుడు నిన్న పెట్టిన బిల్లు విషయంలో ఈ మ్యాజిక్ పనిచేయదు అని విమర్శించడం చూస్తే, మహిళల పట్ల, మహిళల సాధికారత కోసం తీసుకొస్తున్న బిల్లు, ఈ దేశంలో 50% మంది ఉంటున్న మహిళలు కోరుకుంటున్న బిల్లు, దాన్ని వ్యతిరేకించే మనస్తత్వం మనకు అర్థమవుతా ఉంది. ఆయన మాట్లాడుతూ వారి తాతగారు, ముత్తాత గారి నుంచి, నానమ్మ గారి దగ్గర నుంచి అందరి గురించి చెప్పుకుంటూ వచ్చారు. బహుశా ఆయన గుర్తులేదేమో ఈ కులగణన జరగాలి అని. కులగణన కాకా కలేల్కర్ కమిటీని బుట్టదాఖలు చేసింది నెహ్రూ గారు అనే విషయం బహుశా తెలియదేమో. 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించి ఏనాడు కులగణన చేయలేదు, అధికారం ఉన్నప్పుడు చేయలేదు అనే విషయం బహుశా ఆయనకు తెలియదేమో. మండల కమిషన్ తెచ్చినప్పుడు రిజర్వేషన్లని రాజీవ్ గాంధీ గారు, అప్పటి ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాంధీ గారు వ్యతిరేకించింది బహుశా రాహుల్ గాంధీ గారికి చరిత్ర తెలియదేమో. అంతేందుకు నెహ్రూ గారు రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరుస్తున్నప్పుడు రిజర్వేషన్లు కల్పిస్తే మూర్ఖులని, పనికిమాలిన వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుందని చెప్పి బలహీన వర్గాల్ని, అణగారిన వర్గాల్ని అవమానించిన విషయం బహుశా ఆయనకు తెలియకపోవచ్చు. రాహుల్ గాంధీ గారికి ఇప్పటికి కూడా జాదుగర్, మెజిషియన్ని, ఇంకా నరేంద్ర మోడీ గారిని అభివర్ణించారు. మళ్ళీ స్పీకర్ గారు చెప్తున్నప్పుడు కూడా, భాష మాడుతున్నప్పుడు కూడా సంయమనం పాటించాలా. చాలా గౌరవమైన సభ ఇది, గౌరవప్రదమైన సభ. ఈ సభలో ఉంటున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెప్తున్నప్పుడు కూడా మరీ అవహేళనగా పదే వాడే ప్రయత్నం చేశారు. మీకు అలా అనిపిస్తుంటే రాహుల్ గాంధీ గారు, ఈ దేశ ప్రజలకు అటువంటి జాదుగర్ కావాలి. ఎందుకంటే దేశంలో ఫిజికల్ డెఫిసిట్ ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ట్రేడ్ డెఫిసిట్ ఉంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంది. పూర్తిగా పాలసీ పెరాలసిస్ ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఏది గ్రోత్ రేట్ 4.4% మాత్రం ఉండి ఇన్ఫ్లేషన్ 11% ఉన్న తరుణంలో ప్రధానమంత్రిగా అయిన నరేంద్ర మోడీ గారు అతి తక్కువ కాలంలోనే అత్యంత సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు చూపుతూ అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్తో ఆ దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని, ఫ్రెజైల్ 5గా పిలువబడే దేశం, ఫ్రెజైల్ 5గా అంటే బాటంలో ఉంటున్న 5, ఫ్రెజైల్ అంటే విరిగిపోయే అద్దం లాంటి, ఇది ఎప్పుడు పగులుతుందో తెలియని ఫ్రెజైల్ 5 బుడగ లాంటిది. అటువంటి ఫ్రెజైల్ 5ని ఇవాళ అతి కొద్ది కాలంలోనే అనేకమైన విప్లవాత్మక నిర్ణయాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానాన్ని తీసుకెళ్ళి 3వ స్థానం దిశగా తీసుకెళ్తున్నాడు. నిజంగానే అది నరేంద్ర మోడీ గారు చేసిన మ్యాజిక్కే. అటువంటి సమర్థ నాయకత్వం ఈ దేశం ఎప్పుడు చూడలేదు. నరేంద్ర మోడీ గారి రూపంలోనే చూస్తూ ఉంది. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కానీ, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా మీలాగా అవినీతి ఆరోపణలు కాకుండా అత్యంత పారదర్శకంగా పాలన సాగిస్తూ ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ చేయగలిగిన దమ్ము, ధైర్యం ఇవాళ ఏ రాజకీయ పార్టీకి ఈ దేశంలో లేదు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన జాదుగర్, మెజిషియన్ నరేంద్ర మోడీ గారు. ఇటువంటి అవగాహన రాజ్యంతో మాట్లాడడం, తనను ఎక్స్పోజ్ చేసుకోవడం తప్పిస్తే ఆయనకు ఒరిగేది ఏం లేదు. ఇవాళ స్టార్టప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, ప్రొడక్టివ్ లింక్ ఇన్సెంటివ్స్ కారణంగా ఈ దేశాన్ని ఫార్మా హబ్గానో, రిన్యూవబుల్ ఎనర్జీ హబ్గానో, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గానో చేస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ
ఇవాళ సంపదను సృష్టించి దాని అనేక సంక్షేమ పథకాల రూపంలో రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, లేదా అణగారిన వర్గాలకి ఆదుకునే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక మెజిషియన్ కాబట్టి చేయగలుగుతున్నారు. ఈ తరుణంలో మీరు మెజిషియన్ అని మీరు అనుకుంటుంటే ఎస్, ఇటువంటి మాయాజాలం చేయగలిగిన నాయకత్వం ఇవాళ ప్రజల దేశం కోరుకుంటుంది. ఇటువంటి నిర్ణయాలు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలిగిన నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇటువంటి సంస్కరణలు దేశ అభివృద్ధి కోసం కానీ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కానీ తీసుకురాగలిగిన సమర్థ నాయకత్వాన్ని దేశం కోరుకుంటుంది. అవుట్కమ్స్, మెజరబుల్ అవుట్కమ్స్ చూపించగలిగిన, ప్రతి వర్గానికి మేలు జరిగేలాగా, ప్రతి రంగంలో అభివృద్ధి కనిపించేలాగా తీసుకుంటున్న నిర్ణయాలు ఒక సమర్థ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఆ సమర్థ నాయకత్వాన్ని, అటువంటి డెసిసివ్ లీడర్షిప్ని మీరు జాదుగర్ అనుకుంటే నరేంద్ర మోడీ గారు జాదుగరే. అటువంటి జాదుగర్ దేశానికి అవసరం ఉంది. అదే జాదుగర్ ఆయన ఏదైతే దేశ ప్రజల కోసం, దేశ హితం కోసం, ప్రజా సంక్షేమం కోసం, మహిళా సాధికారత కోసం, వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడం కోసం, యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారా చేయూతను అందించడం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవన్నీ మాయాజాలమని కాంగ్రెస్ పార్టీ, ఏనాడు ఇటువంటి ఆలోచించని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంటే నరేంద్ర మోడీ గారు ఒక జాదుగర్గానే దేశ ప్రజలు భావిస్తారు. దానికి తప్పులేదు. కానీ మాట్లాడుతున్నప్పుడు, దేశ ప్రధాని గురించి మాట్లాడుతున్నప్పుడు అవమానించడం, సైనిక శక్తిని అవమానించడం, తద్వారా మొత్తం ప్రజల తీర్పుని అవమానించడం, ప్రజల విఘ్నతని అవమానించడం కారణంగానే ఇవాళ 20 సంవత్సరాలు పైగా పాపం ఇంకా లీడర్గా తయారయ్యే క్రమంలోనే ఉన్నాడు. ఇంకా క్రమంలోనే ఆయన పాపం జాకీలు వేసినా కూడా, ఎత్తినా కూడా నాయకుడు కాలేకపోతున్నాడు. వీటి అన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే దాదాపు 3 సార్లు వరుస ఎన్నికల్లో ఓడిపోయారు. అది కూడా అత్యంత దారుణమైన ఓటమిని చవిచూశారు. ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో పదవి కోల్పోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఈ కుటుంబ వ్యవస్థ పాలనని అంతమొందించి దేశానికి మళ్ళా రెండో స్వాతంత్రం లాగా స్వేచ్ఛను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. అది ఆయన జాదుగర్ అనుకుంటే మీ కుటుంబాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా మీకు రాజకీయ సమాధి కడుతున్నాడు కాబట్టి మీరు ఆయన జాదుగర్ అంటే మాత్రం ఓకే, జాదుగరే. ఎందుకంటే ఈ దేశంలో ఎవరూ చేయలేకపోయారు. వేలునుకున్న కాంగ్రెస్ని కానీ, ఆ కుటుంబ వ్యవస్థను కానీ, వాళ్ళు చేస్తున్న కరప్షన్ని కానీ ఇవాళ కూలదేసి ప్రజలకు అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలాగా, సంక్షేమ ఫలాలు అందేలాగా, అంతర్జాతీయంగా భారతదేశానికి కీర్తి ఖ్యాతి లభించేలాగా చేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. మీరు జాదుగర్ అనుకుంటే జాదుగరే. రాహుల్ గాంధీ అసలు ఇది మహిళా బిల్లే కాదు, 2023 సెప్టెంబర్లో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అవసరమైన ఈ బిల్లు రద్దు చేసి కొత్త బిల్లు స్వాగతిస్తాము. కేవలం దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకి నష్టం చేకూర్చేలాగా వ్యవహరిస్తుంది బీజేపీ. రాహుల్ గాంధీ గారికి తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియకుండా మాట్లాడుతున్నారు. ఒకవైపు 2023లో బిల్లులో వాళ్ళే మాట్లాడుతున్నారు, ఏది జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ అనుకో. వాస్తవం కాదా? 2023 రాజ్యాంగ సవరణ తెచ్చిన బిల్లులో సవరణలో దాంట్లో ఏముంది? ఈ మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ అయిన తర్వాత జనాభా ప్రాతిపదికన చేయాలనేది ఉంది. దాన్నే సవరణ చేస్తున్నారు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తే నష్టపోతామనే విషయం వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు అలా జనాభా ప్రాతిపదికన చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. అది 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఎక్కువ నష్టం జరుగుతుంది. 2026 ఇప్పుడు చేస్తున్న సెన్సస్ ప్రకారం చేస్తే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో TFR కొన్ని రాష్ట్రాల్లో 2.5 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 3 ఉంది. కాబట్టి జనాభా ఎక్కువ ఉంది. మన రాష్ట్రాల్లో మనం 1.4, తమిళనాడులో 1.4 ఉంది TFR, అంటే ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ రేట్, ఫర్టిలిటీ రేట్. మన రాష్ట్రంలో 1.5 ఉంది. జనాభా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఫ్లాట్గా దక్షిణాది రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాలకి న్యాయం చేయాలని, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఫ్లాట్గా 50% పెంచుతూ తీసుకున్న నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలు స్వాగతించాలా. ఇంతకన్నా మంచి ఫార్ములా ఎవరు ఆలోచించారు, ఎవరికి ఆలోచనలో కూడా రాదు. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలనే ఉద్దేశం తీసుకొచ్చిన దాన్ని ఇవాళ మీరు వ్యతిరేకిస్తున్నారు. మీరు 2023 సవరణ ప్రకారమే చేపట్టాలంటే మీ ఉద్దేశం ఏంటి? ఆ జనాభా లెక్కల ప్రకారం చేయాలి. అది 2011 జనాభా లెక్కలు కానీ, లేదా ఇప్పుడు జనాభా లెక్కలు, ఖచ్చితంగా 2 దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతాయి. ఇప్పుడు అట్లా కాకుండా 50% పెంచడం వల్ల ఇవాళ 25 ఉంటున్న సీట్లు 33కి వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో, 17 ఉంటున్న చోట 26కి వెళ్తున్నాయి తెలంగాణలో, 39 ఉన్న తెలంగాణలో 59కి పోతున్నాయి. అయినా వాళ్ళు గొడవ చేస్తున్నారు.
అయినా గొడవ చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన అయితే అన్ని సీట్లు వచ్చే అవకాశమే లేదు. కేరళలో 20 సీట్లు ఉన్న చోట 30 సీట్లు వస్తున్నాయి. కాబట్టి ఏ రకంగా చూసినా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతుంటే ఇవాళ వాటిని ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకి ఇన్నాళ్ళు దక్షిణాది ఉత్తరాది పేరుతో విభజించి పాలించారు. నిజమైన న్యాయం దక్షిణాది రాష్ట్రాలు కూడా జరుగుతోంది. ఇటువంటి ఫార్ములా తీసుకొచ్చారని ప్రజలు భావిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో. అందుకనే ఇటువంటి ఇది మొదలు పెట్టారు. రాహుల్ గాంధీ గారే సమాధానం చెప్పాలా, మీరు ఆదా ఇదా? దీనిలోనే 33% రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చారు. మీరు ఎలా చూస్తారు దక్షిణాది రాష్ట్రాల నుంచి? నేను ఎలా చూడాలని చెప్తున్నానంటే, ఈ ఎలక్షన్ల దృష్ట్యా ఆగి ఉంటే ఇప్పుడు సెన్సస్ మొదలుపెట్టిన తర్వాత సెన్సస్ తర్వాత ప్రకారం చేయాలంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గిపోయేది. కాబట్టి చేయాల్సి వచ్చింది. 50% 33% రిజర్వేషను ఏ జనాభా ప్రాతిపదికన పెద్ద తేడా పడదు. కానీ డీలిమిటేషన్ విషయంలో సీట్లు దక్షిణాది రాష్ట్రాలు తగ్గేవి. కాబట్టి తొందరగా చేయాల్సి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం, ఒకవైపు మహిళల సాధికారతకి మహిళలకు పెద్దపీట వేయాలా, వాళ్ళను కూడా చట్టసభల్లో సభ్యులుగా చేయాలా, వాళ్ళను కూడా పరిపాలనలో భాగస్వాములు చేయాలా, వారిని కూడా దేశ ప్రగతిలో భాగస్వాములు చేయాలని ఒకటైతే, దక్షిణాది రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన విభజిస్తే నష్టం కాబట్టి జనాభా నియంత్రణ చేయగలిగిన రాష్ట్రాలకి ఇన్సెంటివ్ ఇవ్వాలి తప్పిస్తే పనిష్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ ఫార్ములాని తీసుకురావడం జరిగింది. వైసీపీ డీలిమిటేషన్కి బిల్లుకి రెండింటికి అమౌంట్ చెప్పింది, దాని ఎలా దర్శించారు? మంచిది, స్వాగతిస్తాం. ఏ పార్టీ అయినా స్వాగతిస్తాం. ఎందుకంటే మహిళా హితం కోసం తీసుకున్న నిర్ణయం, దేశ హితం కోసం నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఉపయోగపడేలాగా ఫ్లాట్ 50% హైక్ ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ పేరుతో తీసుకున్న దాన్ని ఏ పార్టీ అయినా స్వాగతిస్తాం.